అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఏ మేలు చేయలేదని చెప్పేసి మనం అనుకోకూడదు అనమాట అండి. ఎందుకంటే దేవుని హస్తము విరోధంగా ఉంటే మనకి ఏ కార్యాలు జరగనమాట అండి. మనం ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, సంతోషంగా ఉండాలన్నా దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలండి. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. ఆయన యందు నమ్మిక కలిగి జీవించాలండి. అలాగే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆపత్కాలంలో దేవుడు సహాయం చేస్తూ ఉంటాడండి. మీ కుడి పక్కన నీడగా ఉంటాడని చెప్తున్నాడు. నీ గుడారం ఏ తెగులును సమీపించదని చెప్తూ ఉన్నాడు. ఎడం పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూడినను ఏ అపాయం నీకు దేవుడు రానువని చెప్తున్నాడు అనమాట అండి. కాబట్టి రాకపక్కల్లో ప్రయాణంలో కాసి కాపాడుతానని చదివిస్తూ ఉన్నాడండి. అలాగే దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదిస్తారని చెప్తున్నాడు అనమాట అండి. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత కష్టం వచ్చినా కూడా మాట తప్పారండి. ఏమాత్రం కూడా మాట తప్పలేదండి. అలాగే యోబు గారు కూడా ఏమైనా మాట తప్పారా? తప్పలేదనమాట అండి. దానియేలు గారు కూడా ఏమైనా మాట తప్పారా? సింహాల బోన్లు వేసినా కానీ మాట తప్పలేదనమాట. దేవుడు మాకు సహాయం చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదని చెప్పేసి ఒక మాట మీద ఉన్నారు కనుక, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు కనుక దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ సహాయం చేయాలో ఆ సహాయం దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు మనకు సహాయం చేయట్లేదని చెప్పేసి మన ఇష్టానుసారంగా జీవించామనుకోండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము కనుక దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన భయభక్తులు జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. మరి మనం ఆలోచన చేసుకున్నారండి. మంచిగా ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేయకపోతే ఏ కార్యాలు జరుగుతాయా? జరగవు. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని ఏదో ఒక టైంలో దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు కనుక దేవుని భయభక్తులు కలిగి జీవించి చక్కగా ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ మనందరూ ఇతరుల కోసం మనము ప్రార్థన చేద్దామన్నమాట అండి. ధైర్యంగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పేసి ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. పిరికితనం మనలోనికి రాకూడదు. బిరి మీద నిలబడాలి. సర్వశక్తి గల దేవుడి నామంలో ప్రార్థన చేయాలి. ఎటువంటి సమస్య అయిన అగ్నితో దేవుడు కాల్చివేస్తాడనమాట అండి. అటువంటి గురి కలిగి జీవించే యోగ్యత మనకు కలిగి ఉండాలంటే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం, భక్తిగా ఉండే శక్తిని ఆశ్రయిద్దాం. మరేమైనా ఆలోచన చేసుకున్నారండి? మన కోసం మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ కరిమైన పాదం లెక్కలేని స్తుతిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ప్రభు నీ రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించిన స్థితిని బిడ్డలందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం. ప్రభు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, బాధలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, అలాగే తండ్రి స్తోత్రం ప్రభా, వ్యాపారం చేస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని ప్రభు ఉద్యోగం చేస్తున్న వారిని, తండ్రి వాహనాలు నడుపుతున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి ఎవరికి కావాల్సిన సహాయ వరకు దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన బలం దయచేయండి. మా కొరతరని యేసుక్రీస్తు పేసమైన నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె దేవుడు ఇచ్చిన మహావచనాన్ని బట్టి మనందరం కూడా దేవుని యెహోవా యందు భయభక్తులు జీవిద్దాం. ఆయన నామంలో నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో, ఓర్పుతో చక్కగా గురి కలిగి బిరి కలిగి ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవిద్దాం. దేనికి భయపడొద్దు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయము చేస్తూ ఉంటాడు. భూలోకంలో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు 100% మనకు సహాయం చేస్తూ ఉంటాడు. గురి కలిగి బిరి కలిగి మరొకసారి మనందరం కూడా దేవుని భయభక్తులు కలిగి పట్టుదలతో, విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారు? మీ ఆలోచన మీదే. మీ ఆలోచన